ఇస్రో మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచం మొత్తం మన బాహుబలి రాకెట్ వైపు చూస్తుండగా నింగిలో భారత్ జయకేతనం ఎగురవేసింది. అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని మోస్తూ మన శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ వండర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా. బాహుబలి గర్జన ప్రయోగ వివరాలు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ 2 ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం సరిగ్గా 8:55 అత్యంత శక్తివంతమైన LVM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీనిని అంతరిక్ష ప్రియులు బాహుబలి రాకెట్ గా పిలుచుకుంటారు. ఈ రాకెట్ అమెరికాకు చెందిన ASO స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన 6100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభించిన 15.33 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన ఉపగ్రహం అత్యంత ఖచ్చితత్వంతో కక్షలోకి చేరుకుంది. గగనయాన్ దిశగా బలమైన అడుగు. ఈ విజయం ఇస్రో శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ కోసం కూడా ఈ LVM-3 రాకెట్ నే వినియోగించబోతున్నారు. ఇంత భారీ బరువును విజయవంతంగా మోసుకెళ్లడం ద్వారా ఈ రాకెట్ యొక్క విశ్వసనీయత మరోసారి నిరూపితమైంది. ఇది గగనయాన్ ప్రాజెక్టుపై శాస్త్రవేత్తల నమ్మకాన్ని ద్విగుణీకృతం చేసింది. ఖచ్చితత్వంలో సరికొత్త రికార్డు. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు పంచుకున్నారు. ఉపగ్రహాన్ని 520 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాలని లక్ష్యం పెట్టుకోగా కేవలం 1.5 కిలోమీటర్ స్వల్ప తేడాతో 518.5 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టామన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన లాంచ్ అని ఆయన గర్వంగా ప్రకటించారు. శాస్త్రవేత్తల అంకితభావం వల్లే ఈ అసాధ్యమైనంత సాధ్యమైందని ఆయన కొనియాడారు. రాబోయే మిషన్లు చంద్రయాన్ 4 మరియు 5 భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ వచ్చే ఏడాదిలోగా చంద్రయాన్ 4 మరియు 5 ప్రయోగాలకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని డాక్టర్ నారాయణన్ వెల్లడించారు. అంతేకాకుండా వచ్చే మార్చిలోపు షార్ నుంచి మరో 6 ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ పద్మకుమార్, VSSC సంచాలకులు రాజరాజన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అభినందనల జల్లు. ఈ చారిత్రాత్మక విజయంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. గగన్యాన్ వంటి భవిష్యత్తు ప్రయోగాలకు ఈ మిషన్ ఒక బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తదితరులు సోషల్ మీడియా వేదికగా శాస్త్రవేత్తల ప్రతిభను కొనియాడారు. నింగిలో ఇస్రో సాధిస్తున్న విజయాలు చూస్తుంటే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని అర్థమవుతోంది. భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు ఈ విజయం ఒక నిదర్శనం. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాలకు భారత్ గట్టి పోటీనిస్తోంది. ఫైనల్ గా ఇంతటి ఘనతను సాధించిన మన ఇండియన్ సైంటిస్టుల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలపండి. వీడియో వర్తి అనిపిస్తే తప్పక మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. మీకోసం ఈ కథలను అందించిన వారు నేనే, మీ శాలిని ప్రియా.